हरि ओम। వాయిస్ వస్తుందా అందరికి? వస్తుంది. వస్తుంది. ఫాలోయింగ్ అంటే ఏంది? పద్ధతి. పద్ధతి. పడిపోతే ఏమనాలి? పద్ధతి. ఆరోహతి. 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 ఎక్కుతున్నది అన్నట్టు. మెట్లు ఎక్కుతుంటారు కదా, క్లైంబింగ్. ఆరోహతి. ఆరోహతి అంటే ఎక్కుతుంది. అవరోహతి అంటే అవరోహతి అంటే దిగుతున్నది, దిగుతున్నాడు. రెండు మీనింగ్స్ వస్తాయి. వర్బ్. బాతింగ్ అంటే బాతింగ్ అంటే స్నాతి.
స్నాత్ Lying spelling. Lying spelling. ELA. మహోదయ అవరోహంతి అంటే ఎక్కడం, మెట్లెక్కడం, క్లైంబింగ్. అవరోహితి అంటే దిగడం. క్షమ్యతాం. ఓకే. ఆరోహతి అంటే ఎక్కడము, అవరోహతి అంటే దిగడం. ఆపోజిట్ వర్డ్స్. ఆరోహతి వచ్చిందంటే అవరోహతి అని గుర్తుంచుకోవాలి అప్పుడే. బ్రహ్మతి అంటే బ్రహ్మతి. భ్రమతియా? భ్రమతి అంటే తిరగడం. భ్రమణం, భ్రమతి, తెలుగులో భ్రమణం అంటారు. ప్లేయింగ్ అంటే క్రీడతి. క్రీకి దీర్ఘం ఇచ్చుకోండి ఇక్కడ. మిస్టేక్ వచ్చింది ప్రింటింగ్ లో, ఇది టైపింగ్ లో. ఈత్వం దీర్ఘం, గుడి దీర్ఘం. నేను కీకి దీర్ఘం ఇయ్యలేదు, మీరు దీర్ఘం ఇయ్యండి ఇక్కడ. క్రీడతి అంటే ప్లేయింగ్. సిట్టింగ్ అంటే ఉపవాస్యతి. ఉపవిశతి. సిట్టింగ్ అంటే ఉపవిశతి. ఇప్పుడు అన్నిటికీ ఎండింగ్ లో ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పిన వర్బ్స్ అన్నిటికీ ఎండింగ్ లో ఏమొచ్చింది? టీ వచ్చింది. అన్నిటికీ టీ వచ్చింది. ఇది అన్ని ఏంది అంటే వాళ్ళు చేస్తున్న వర్బ్స్ ని చెప్తున్నది ఇది, అంతే కదా? వాళ్ళు చేస్తున్న వర్క్ మనకి చెప్తున్నది, అంతే కదా? ఒకవేళ మనం అదే రిక్వెస్ట్ చేసి అది చెయ్యి అని చెప్పాలంటే ఏం చేయాలి? ఈ వర్డ్ ఏమైతే తెలుసా? ఈ లాస్ట్ టీ ఉంది కదా, టూ అని చేంజ్ చేసుకోవాలి. ఎవరినైనా రిక్వెస్ట్ చేస్తున్నాం కూర్చోండి అని చెప్పాలనుకున్నాం అనుకో, టీ ఉన్న ప్లేస్ లో టూ అని రాయాలి అంతే. కూర్చోండి అనాలి అంటే ఏమనాలి? అప్పుడు ఏమనాలి? కూర్చోండి. ఉత్తమం. ఎవరు చెప్పారు? చిన్మయి.
మిగతా వాళ్ళకి అర్థమైందా? కూర్చోండి అని చెప్పాలంటే ఏం చెప్పాలి? చెప్పండి. ఉపవిశతు. ఉత్తమం. ఆడు, ప్లే. ప్లే అని చెప్పడానికి ఏం చెప్పాలి? క్రీడతు. ఉత్తమం. రుచిత్, స్నానం, బాత్ చెయ్యి అని చెప్పడానికి ఏం చెప్పాలి? స్నానం చెయ్యి అని చెప్తే నతి. అది స్నాతి అంటే స్నానం చేస్తుంది అని చెప్తానికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం స్నానం చెయ్యి అని. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కదా నీ పక్కకు, తమ్మునికి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు స్నానం చెయ్యి అని. అప్పుడు ఏం చెప్పాలి? దాన్ని స్నాతు అనాలి. తూ అనాలి. అప్పుడు లాస్ట్కి స్నాతు అంటే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు స్నాతు. దిగు అంటే ఏమనాలి? మెట్ల పైన ఉన్నాడు, కిందికి దిగు అని అంటే ఏమని చెప్పాలి అప్పుడు? అవరోహతు. అవరోహతు. ఇవన్నీ వర్డ్స్ గుర్తుంచుకోవాలి మళ్ళీ. అంటే ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకో, కిందికి దిగు అని అన్నాం అనుకో, అప్పుడు చెప్పాలి. బాయ్ ఉంటే భవాన్ అవరోహతు అనాలి. గర్ల్ ఉంటే భవతి అవరోహతు అనాలి. అంటే కిందికి దిగు అని చెప్తానికి. అలాగా. అన్నం తిను అని ఎవరికైనా చెప్పితే ఇట్లా తను పడుతున్నారంటే ఏమనాలి? నిద్రపోతేనా? పొమ్మనటానికి చెప్తాను. తను మీద నుంచి పడుతున్నాడు అంటే ఏం చెప్ నిద్రతి. పడుకున్నాడు అంటే నిద్రతి. ఇప్పుడు అదే నేను మీకు నిద్రపో అని చెప్పాలి అని అనుకుంటే భవతి నిద్రతు అని చెప్పాలి. అర్థమైందా? గర్ల్ అయితే భవతి అనాలి, బాయ్ అయితే భవాన్ అనాలి. మీ ఫ్రెండ్ అయితే ఏమంటారు అప్పుడు? క్లోజ్ ఫ్రెండ్ ఉందనుకో, అప్పుడు భవాన్ అంటే అది రెస్పెక్ట్ వర్డ్ అనమాట. రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. అది రెస్పెక్ట్ అని చెప్తాం అనమాట. అది మీ ఫ్రెండ్ ఉందనుకో, అప్పుడు ఏమని చెప్తాం? ఫ్రెండ్ ఉందనుకో, ఇక్కడ రా, మనం ఇట్లా రెస్పెక్ట్ లేకుండా పిలుస్తాం కదా మన ఫ్రెండ్స్ని. కొంచెం మన క్లోజ్ ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తాం? ఇక్కడ రా అని, అక్కడ పో అని అంటాం కదా. దాన్ని ఏమంటారంటే త్వం. త్వం అని వస్తుంది అనమాట. అప్పుడు బాయ్ కైనా గర్ల్ కైనా త్వం అనే వస్తుంది అప్పుడు. ఇప్పుడు నేను వర్బ్స్ ఎన్ని చెప్పాను మొత్తం? ఎన్ని వర్బ్స్ అయ్యాయి? వాయిస్ వస్తుందా? ఇంతకు ముందు చెప్పాను కదా, అవి ఇవి టోటల్ ఫస్ట్ సెషన్ 17. ఇంకా 3 చెప్తాం, 20 అవుతాయి. ఓకేనా? ఓకే. 20 అయిపోయినాయి. ఎన్నైనాయి? 20 అయినాయా? వదతి. వదతి అంటే టెల్లింగ్. అదే టెల్ అంటే ఏం చెప్పాలి? రిక్వెస్ట్ చేయాలంటే టెల్.
వదతు వదతు. ఎప్పుడైనా నేను వదతు అని అంటే అప్పుడు మీరు చెప్పాలి. అర్థమైందా? అర్థమైందా? సంస్కృతిలో ఏమంటారు? అవగతం వా. అవగతం. ఇవి చెప్పినవి ఇవి ఉన్నాయి కదా వర్డ్స్ వెబ్స్, ఇంగ్లీష్లో రాసి సంస్కృతిలో రాసి మళ్ళీ రిక్వెస్ట్ అని రాసి రిక్వెస్ట్లో చేంజ్ ఎక్కడైతే అది రాయాలి. పద్ధతి అని రాయాలి. మళ్ళీ తర్వాత రిక్వెస్టింగ్ అని రాసి పైన పద్ధతు అని రాయాలి. మళ్ళీ ఆరోహతి అంటే క్లైంబింగ్ అని రాసి మళ్ళీ ఆరోహతి అని రాసి మళ్ళీ రిక్వెస్టింగ్లో ఏం రాయాలి? ఆరోహతు అని రాయాలి. అలా ఇప్పుడు ఎన్ని 21 అయినాయి అంటున్నారు కదా, 21 రాసి నాకు వాట్సాప్ చేయాలి పేపర్లో అందరు. ఓకేనా? ఎన్ని టైమ్స్ రాస్తారు? ఒక్కొక్కటి 20 టైమ్స్ రాస్తారా? చెప్పండి అందరు. 10 టైమ్స్ రాసేటోళ్ళు రైజ్ చేయండి ఫస్ట్. ఒక 10 టైమ్స్ రాసేటోళ్ళు రైజ్. ఎవరు కనిపిస్తలేరు? వీడియో ఆన్ చేసుకోండి. వాయిస్ వస్తుందా నాది? 10 టైమ్స్ ఎవరెవరు రాస్తారు? రేస్ యువర్ హ్యాండ్స్. గుడ్. వేరే వాళ్ళు ఎవరు లేపుతలేరు. నెక్స్ట్. గుడ్. నాకు వాట్సాప్ చేయాలి. ఓకేనా? హరి ఓం. వాయిస్ వస్తుంది అన్నది? స్క్రీన్ వస్తుందా? ఇప్పుడు అందరు చెప్పండి, ఇది రీడ్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ వీక్ చూడకుండా. స్క్రీన్ వస్తలేదా? వస్తుందా? ఓకే. ఇప్పుడు చెప్పండి అందరు. ఇది 3 శ్లోకాలు చూడకుండా నెక్స్ట్ వీక్ ప్రాక్టీస్ చేసి చెప్పాలి. నాకు చూడకుండా చెప్పాలి.
ఓకేనా? ఎవరెవరు చెప్తారు చూడకుండా నెక్స్ట్ వీక్? గుడ్. తేజ నువ్వు? ఓకే పెదాడి. చూడకుండా చెప్పాలి. ఈ శ్లోకం నేర్చుకోవాలి. ఇది ఇప్పుడు చెప్తున్న శ్లోకం నేర్చుకోవాలి. ఇది దీనికి కావాలంటే యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాను. అది చూసుకుంటూ మీరు అది వినుకుంటూ మీరు నేర్చుకోవచ్చు ఈజీగా. ఒక 5 టైమ్స్ రీడ్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఏమంటున్నావు? నేను వాట్సాప్ చేస్తాను. ఇది చూసి నేర్చుకో. ఓకే, ఇప్పుడు చెప్పు. అందరు రీడ్ చేయండి. రీడ్ చేస్తే వచ్చేస్తుంది, ఇప్పుడే వచ్చేస్తుంది మీకు. ఎంబడి అందరు రీడ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. చెప్పండి. కేయూరాని నభూషయంతి పురుషం. అందరు అనండి, అందరు చెప్పాలి. అందరు చెప్తుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు. కేయూరాని నభూషయంతి పురుషం. కేయూరాని నభూషయంతి. కేయూరాని నభూషయతి పురుషం. హలో. హారాన చంద్రోజ్వల. హారాన చంద్రోజ్వల. న స్నానం న విలేపనం న కుసుమం. కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకాసమలంకరోతి పురుషం. యా సంస్కృతా ధార్యతే. క్షీయంతే కిల భూషణాని సతతం. క్షీయంతే కిల. చెప్పండి. క్షీయంతే కిల. అందరు 5 టైమ్స్ అనండి. క్షీయంతే కిల. ఫాస్ట్ అనండి. అందరు 5 టైమ్స్ అనండి. క్షీయంతే కిల భూషణాని సతతం. వాగ్భూషణం భూషణం. నేను ఇప్పుడు 1 టైం చెప్తాను, మీరు 3 టైమ్స్ చెప్పాలి. ఓకేనా? అందరు చెప్పాలి, చెప్పకపోతే రాదు. అందరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ పెట్టుకోండి. ఎవరు రీడ్ చేస్తున్నారు నాకు తెలిసిపోతుంది. నేను 1 టైం రీడ్ చేస్తాను, మీరు 3 టైమ్స్ రీడ్ చేయాలి. కేయూరాని నభూషయంతి పురుషం.
భూషయంతి పురుషం కేయూరాణి భూషయంతి పురుషం కేయూరాణి భూషయంతి పురుషం కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా హారాణ చంద్రోజ్వలా హారాణ చంద్రోజ్వలా హారాణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం స్నానం కుసుమం న స్నానం న విలేపనం న లేపనం న కుసుమం న న స్నానం న విలేపనం న కుసుమం కుసుమం కనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః నాలంకృతా మూర్ధజాః 3 times కాలే 1 time అయింది నాలంకృతా కృతా మూర్ధజాః నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం కరోతి పురుషం పురుషం వాణ్యేకా సమలంకరోతి పురుషం పురుషం రుచిర్ వాణ్యే రీడ్ శ్లోకం వాణ్యేకా సమలంకరోతి పురుషం సమలంకరోతి పురుషం తమ్ముని కూడా చెప్పమను సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధారితే యా సంస్కృతా ధార్యతే యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం క్షీయంతే కిల భూషణాని సతతం క్షీయంతే కిల భూషణాని సతతం భూషణం భూషణం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం ఇప్పుడు ఎవరు చెప్తారు ఇది చూడకుండా చూసైనా పర్వాలేదు చూసైనా పర్వాలేదు చిన్మయ్య చెప్పు సే లౌడ్లీ కేయూరాణి భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత అంటే అందులో ఏమున్నది నా సవర్ణ దీర్ఘ సంధి తెలుసు కదా నా అలంకృత అంటే అలంకరించండి మనం అలంకరిస్తాం కదా మనం అలంకరించుకుంటాం కదా నాలంకృత రెండు కలిపేశాడు అనమాట నాలంకృత
మూర్ధజాః నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా కరోతి వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయనైఖిల భూషణాని క్షీయంతే సతతం కిల క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఉత్తమం. ఇంకొకరు చెప్తారు, ట్రై చేయండి. యశస్విని నువ్వా చెప్పు. భూషయంతి పురుషం హారాన చందోజ్వలా స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః నాలంకృతా మూర్ధజః దీర్ఘము మూర్ధజాః. వాణ్యేకా కరోతి కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం అని ఎలా అనాలంటే మనం స్టమక్ వైబ్రేట్ కావాలన్నమాట. భూషణం అనాలి. భూ కదా అది మహాప్రాణం కదా, అది వచ్చి భూషణం అనాలి. ట్రై చేస్తారు. తేజ నువ్వు. భూషయంతి పురుషం ఆరోన చంద్రోజ్వల స్నానం లేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే రాకు యావత్తు తే ధార్యతే. క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. వైభవ్ సాయి చెప్తావా నువ్వు? ఇది నేను చెప్తాను, నా ఎంబడి చెప్పు. ఓకేనా? వినిపిస్తుందా వాయిస్? నేను చెప్తాను, నా ఎంబడి చెప్పండి. చెప్పు ఇప్పుడు మళ్ళీ ఒకసారి. వినిపిస్తలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? నా వాయిస్ వస్తలేదా? లైట్గా వినిపిస్తుంది అంతే. నేను చెప్తున్నాను, ఇది చెప్పు. ఓకేనా? కేయూరాణి న భూషయంతి పురుషం
ఏమి నవర్తలే మామ. ఓకే, ఇది నేను నీకు వాట్సాప్ చేస్తాను, రాసి నెక్స్ట్ వీక్ చెప్పాలి. చూసుకుంటే అయినా పర్వాలేదు, చెప్పాలి. ఓకేనా? హరిప్రియ నువ్వు చెప్పు. భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలం చంద్రోజ్వలా. హారాన చంద్రోజ్వలా నశేన నా స్నానం నవిలే స్నానం నవలేకనం నా కుసుమం నాకృతామూర్ధజాః మూర్తజా వాణ్యేకా సమలంకరోతి పురుషం వాళేకాస్తనముష్యంతి పురుషం యా సంస్కృతా ధార్యతే యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం క్షీయంతే న భూషణాది శతకం వాగ్భూషణం భూషణం. నాభూషణం భూషణం. ఈ ఈ శ్లోకం ఎందులోంచి ఉంది? ఇది నరసింహ శతకం, నరసింహ సుభాషితం అందులో నుంచి వచ్చింది. ఎవరన్నా అడిగితే చెప్పాలి, ఇది నరసింహ సుభాషితాలలో ఉంది శ్లోకం అని చెప్పాలి. ఓకేనా? అందరు ప్రేయర్ చేయండి. టైం ఎండింగ్ వచ్చింది మనది ఇక్కడ క్లాస్ సెషన్. వీడియో ఆన్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. క్లోజ్ యువర్ ఐస్. సర్వే భవంతు సుఖినః. సర్వే సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు తర్हि ఆగామి రవివాసరే ఏకాదశవాదనే పునర్మిలామః. సర్వే విలంబః న భవతు.